బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్ తో బెంచ్ ఏర్పాటు చేసింది. కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు విచారణకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, స్థానిక సంస్థల్లో సుమారుగా 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీలకు ప్రత్యేకంగా ఒక జీవోను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ జీవో మీద ప్రస్తుతం హైకోర్టులో ఒక హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. మాధవరెడ్డి అనే వ్యక్తి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానంగా 42% రిజర్వేషన్లు కల్పించడం చట్టవిరుద్ధం అంటూ కూడా ఆయన హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ పిటిషన్ మీద విచారణ కూడా జరగబోతోంది. జస్టిస్ విజయసేన్ రెడ్డితో పాటు జస్టిస్ అభినందన్ కుమార్లతో ఏర్పడినటువంటి బెంచ్ ఈ పిటిషన్ ను మరికాసేపట్లో విచారించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం అనేది చట్ట విరుద్ధం. తర్వాత అంతకుముందు కోర్టు తీర్పులకు కూడా ఇది విరుద్ధం అంటూ కూడా ప్రధానంగా పిటిషనర్ తనకు సంబంధించినటువంటి పిటిషన్ లో ఈ యొక్క అంశాన్ని ప్రస్తావించారు. అయితే గతంలోనే ఇదే అంశం మీద 42% సంబంధించిన అంశం మీద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేటప్పటికీ మీడియాలో వచ్చినటువంటి కథనాల విచారణ చేపట్టలేమంటూ కూడా పిటిషన్ అనంతరం